కానీ నేను ఫస్ట్ ఇయర్‌లో 'సీతారామరాజు' స్టార్ట్ చేసిన తర్వాత 1 ఇయర్‌లో 13 మూవీస్ యాక్ట్ చేశాను. గ్రేట్. 13 మూవీస్ అదే ఈయన బ్యాక్‌గ్రౌండ్ తీసుకొని పోయి, ఈ స్టిల్స్ తీసుకొని వాళ్ళకి చూపించి, వాళ్ళ స్టిల్స్ తీసుకొని, స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అందరూ పరిచయం నాకు అలా ఉపయోగపడింది. 'సీతారామరాజు' ఈరోజు యాక్ట్ చేస్తే రేపు పొద్దునకి నా దగ్గర ఆ స్టిల్స్ ఉండేది. ఓకే. వాళ్ళు వెంటపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ల్యాబ్‌లో ఆ కాంబినేషన్ స్టిల్స్ తీసుకెళ్ళి, ఇంకొక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు పరిచయం కదా ఈ ప్రొడక్షన్ ఆఫీసులన్నీ. సార్ నేను ఇట్లా ల్యాబ్‌లో వర్క్ చేసేవాడిని కదా, నేను యాక్టర్‌గా పని చేస్తున్నాను సార్, ఇదిగో 2 సినిమాలు చేశాను, మీదేదైనా అవకాశం ఉంటే ఇవ్వండి అని చెప్పి, ఒకవేళ అవకాశం లేదు అంటే ఆయనతో ఫోన్ చేయించి ఎలాగోలా అలా చేసుకుంటా అప్పుడు 'సీతారామరాజు' సినిమా కంప్లీట్ అయ్యే లోపు నేను 1 ఇయర్‌లో దగ్గర దగ్గర 13 సినిమాలు యాక్ట్ చేశాను. ఇంక ల్యాబ్‌కి వస్తానని నేను అడగలేదు, రమ్ముని ఆయన చెప్పలేదు. ఓకే. ఈలోపు మా మేడం గారికి మొత్తం వర్క్ ప్రోగ్రెస్ అంతా తెలిసిపోయింది. ఇక ఆ రోజు నుంచి చేసుకుంటూ వెళ్తున్నాను. 2001లో 'నువ్వు నేను' చేశాను, 'ఒక్కడు' చేశాను. ఈ 2 సినిమాలు తర్వాత ఇమ్మీడియట్‌గా నేను 'దిల్' చేశాను. ఇంకా అక్కడి నుంచి మీకు తెలిసిందే దిల్ ఇలాగ రమేష్ అని 'దిల్ రమేష్' అని నేమ్ వచ్చినాక ఎలా ఫీల్ అయ్యారు సార్ మీరు దిల్ రమేష్ అనే ఒక నేమ్ ప్లేట్ అనేది రావడం? అంటే ఇప్పుడు ఇంకా అప్పటికి ఫీలింగ్ నాకు ఫస్ట్ ఫీలింగ్ ఏదన్నా ఉందంటే ఫస్ట్ సినిమా, రెండో సినిమా అప్పుడు రూ. 500, రూ. 30 బైక్ కన్వీనియన్సు, రూ. 500 రెమ్యూనరేషనే. ఇప్పుడు 5 కోట్లు 5 లక్షలు వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎంత తీసుకున్నా మీరు ఆ ఫీల్ అంటే మనం నాకు ఇప్పటికీ సాటిస్ఫాక్షన్ లేదు. అంటే వచ్చిన పొజిషన్కి సాటిస్ఫాక్షన్ ఉంది, కానీ రావాలనుకున్న పొజిషన్ ఇది కాదు. దాదాపుగా 25 సంవత్సరాలుగా మీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి కూడా డే 1 మీరు ఎప్పుడైతే ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనుకున్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ గోల్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నాలు అనేవి చేస్తూనే ఉన్నారు. అండ్ దగ్గర దగ్గర 200కి ఎబో పిక్చర్స్లో కూడా యాక్ట్ చేశారు. మంచి ఆర్టిస్ట్ దిల్ రమేష్ అంటే మంచి ఆర్టిస్ట్ అనేది ఉంది. బట్ కానీ ఒక కమర్షియల్గా బ్రేక్ అనేది కానీ మంచి గుర్తింపు ఇది దిల్ రమేష్ అంటే ఇది అనే ఒక స్టార్డమ్ లాంటిది కానీ ఏమి రాదు. ఎందుకు మీరు అక్కడి వరకు ఎందుకు అచీవ్ అవ్వలేకపోయారు? అంటే మీ ప్రయత్న లోపం ఏమైనా ఉందా? అచీవ్ అవ్వలేకపోయారని ఎప్పుడైతే ద ఎండ్ ఆఫ్ డే చెప్పాలి. అది ఎండ్ ఆఫ్ డే. ఇప్పుడు నేను 25 ఇయర్స్గా మొదటి సినిమా, రెండో సినిమా చేసేటప్పుడు ఆ మొదటి సంవత్సరంలో ఎంత అయితే కష్టపడ్డానో ఇప్పటికి కూడా నా ఫీల్ అదే. నేను అప్పటికంటే ఎంత ఎదిగాను అనేది జనాలకు తెలుసు, ఇంటర్వ్యూలు చేసే మీలాంటి వాళ్ళకి తెలుసు. ఇక్కడ టాప్ పొజిషన్కి రాలేదనేది నాకు తెలుసు, ఎందుకు రాలేదనేది తెలీదు. ఎందుకు రాలేదని నాకు ఇచ్చేవాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీరు అన్నారే దిల్ రమేష్ యాక్టర్ కాదు, దిల్ రమేష్ ఈ క్యారెక్టర్ ఇస్తే చెడగొట్టాడు, లేకపోతే ఈ క్యారెక్టర్కి ఆయన ఫిట్ కాలేదు, ఈ గెటప్ ఆయనకు ఫిట్ కాలేదు, ఈ డైలాగ్ అతను చెప్పలేకపోయాడు, ఈ ఎక్స్ప్రెషన్ ఆయన ఫేస్లో పలకలేదు, ఇలాంటి నేను ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఇప్పటికినలా ఎక్కడ. ఎందుకంటే ఆయనకి ఇచ్చింది బాగా చేస్తాడు, ఏ ఫీల్ అయినా వర్కౌట్ అవుద్ది అనేదే అంటారు, తెలుసు. ఒకవేళ నా దగ్గర ముఖస్థుతిగా అది చెప్పి నేను పనికిరాను అని వాళ్ళ ఇన్నర్గా అనుకుంటారేమో తెలియదు నాకు. అలా అనుకునేటట్టు అయితే అది నిజమైతే నేను ఇన్ని సంవత్సరాలు డెఫినెట్గా కంటిన్యూ అవ్వను. ఎందుకంటే ఇచ్చిన డైరెక్టర్లు ఇవ్వకపోయినా కొత్త డైరెక్టర్లు ఇస్తారు, లేకపోతే ఇచ్చిన డైరెక్టర్లు కొంతమంది రిపీట్ చేస్తారు. లైక్ బోయపాటి గారు బిగినింగ్లో రాదు. ఒకవేళ బిగినింగ్లో ఏదన్నా ఇంప్రెషన్ మీద సరే ఎక్స్ప్రెషన్లో కళ్ళు బాగున్నాయో లేకపోతే మనిషి బాగున్నాడు ఇద్దాంలే అని చెప్పి ఇచ్చిన ఫ్రంట్ లైన్ రోల్కి అసలు రాము. ఫ్రంట్ లైన్ రోల్స్ నేను చాలా చేశా, చాలా బ్రహ్మాండమైన రికగ్నైజేషన్లో. ఇప్పుడు యాత్ర, ప్రస్థానం, మిర్చి అలాంటి సినిమాలు నేను చాలా చేశా. అంటే ఒక క్యారెక్టర్లో డెఫినెట్గా ఫైనల్కి వచ్చేలాగా ఏదో ఒక సెంటిమెంటు, ఏదో ఒక ఇంప్రెషన్ వర్కౌట్ అయ్యే క్యారెక్టర్లు ఇవన్నీ ఒక మైల్ స్టోన్ అనమాట. ప్రస్థానం సినిమా చూస్తే లేబర్ లీడర్ దుర్గాప్రసాద్ లేకుండా సినిమా ఉండదు. అలాగే యాత్ర మన వైఎస్ఆర్ బయోపిక్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. ఒక చిన్న డైలాగ్ లేకుండా ఒక డైనింగ్ టేబుల్లో ఒక సీన్ చేస్తే మొత్తం ఆడిటోరియం మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ అవుద్ది. అలాగే మిర్చి కానీ ఈ మధ్య చేసిన మొన్న అన్వేష్ అనే ఒక సినిమా వచ్చింది, అది కానీ దానికి ముందు సింధూరం అని ఒకటి వచ్చింది, ఆ సినిమా కానీ అఖండ చేశాను నేను. అఖండలో అద్భుతమైన క్యారెక్టర్ బాలకృష్ణ గారితో. సీన్స్ తక్కువ ఉండొచ్చు, ఒక హీరోతో బాలకృష్ణ గారితో ఫేస్ టు ఫేసు ఒక ఎమోషన్ డైలాగ్ చెప్పేసి ఒక సీన్ ఇచ్చినా 10 సీన్లు ఇచ్చినా అంతే.
ఆ సీన్లో పర్ఫెక్ట్ ప్రమోషన్ అంటే థియేటర్లో చూసేవాళ్ళు క్లాప్స్ కొట్టేలాగా మనం చెప్పగలిగితే సినిమా త్రూ అవుట్ విలన్ క్యారెక్టర్ ఇచ్చినా అంతే ఎమోషన్గా చేస్తామనే కదా అర్థం. అదే కదా, మీలో అంత టాలెంట్ ఉన్నా ఎందుకు రీచ్ అవ్వలేకపోయారు? అందరూ హీరోలు, మెయిన్ లీడ్ హీరోలతో అండ్ పెద్ద పెద్ద ఆర్టిస్టులతో స్క్రీన్ అనేది షేర్ చేసుకున్నాం. ఎక్కడ ఎవరి దగ్గర నాకు తెలిసి నేను ఫంక్ అయ్యి నేను ఈ డైలాగ్ ఇలా చెప్పలేకపోయాను, 4 టేక్లు అయినాయి అన్నది నా ఇండస్ట్రీ కెరీర్లో ఇంతవరకు లేదు.